ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం కొండదేవతాయ నమః. ఓం వనదుర్గాయ నమః. చాలా మందికి దేవుడి మీద పూజా విధానాలు ఎన్నో ఉంటాయి. మరి వాళ్ళకి కొన్ని దేవుళ్ళ గుడికి వెళ్ళినప్పుడు కానీ, మరి అక్కడ వాళ్ళకి ఏదో వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళ దోస్తులతో వెళ్ళినప్పుడు కానీ, ఆ గుళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అనుకోకుండా కొన్ని మొక్కులు మొక్కుతుంటారు. కొన్ని పనులు కాకోకుండా, పెళ్ళిళ్ళు కాకోకుండా, సంతానం కాకోకుండా, ఉద్యోగం రాకోకుండా, సంతానం రాకోకుండా చాలామందికి ఇలాంటి బాధలు పడుతుంటారు. చాలామంది వాళ్ళు మరి ఉద్యోగం రావాలని భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ కొన్ని మొక్కులు మొక్కుతారు. తప్పకుండా నాకు ఉద్యోగం వస్తే తప్పకుండా నీ కొండకు వస్తానని మొక్కుతారు. అలా వాళ్ళు మొక్కిన తర్వాత వాళ్ళకి కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు బీజీల వల్ల కొన్ని భగవంతుడు పూజా విధానాలు కొన్ని మతిమరిచిపోతుంటారు. కొన్ని మొక్కులు మొక్కిన తర్వాత ఆ మొక్కులు మనం తీర్చుకోకుండా ఉంటే ఏమవుతుంది అనేది చాలా మందికి సందేహాలు. కాబట్టి మనం మొక్కులు మొక్కుతాం కాబట్టి దాన్ని అమలు చేయకోకుండా ఎంతో మంది ఎన్నో విధానాలుగా ఉన్నారు జనాలు. మరి ఆ విధంగా చేయకోకుండా ఉంటే ఏమన్నా ప్రమాదమా, చికాకుల, ఇబ్బందా అనేది చాలా మందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరిక మనకి సక్సెస్ అయినప్పుడు మనకి తప్పకుండా ఆ కోరిక గురించి మనం భగవంతుడికి ఆ మొక్కులు మనం చెల్లిస్తాం. అది చెల్లిస్తేనే ఆ భగవంతుడు మనకి అన్ని విధానాలుగా ఆరోగ్యాలు, మనశ్శాంతి కానీ, కుటుంబంలో పనులు కానీ, భార్యాభర్తల్లో గొడవలు చికాకులు కానీ, మరి వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయంలో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో కానీ, వాళ్ళు చేయాల్సిన పనులు కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి వాళ్ళకి అనుకోకుండా ఆ మొక్కులు మొక్కిన తర్వాత వాళ్ళకి తెలియకోకుండా మతిమరిచి వాళ్ళు ఎన్నో బాధలు పడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ మొక్కిన తర్వాత మళ్ళా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన పనులు, ఎన్నో రోజుల నుంచి సంతానం రావాల్సిన వాళ్ళకి సంతానం రావటం లేదు, వాళ్ళ ఉద్యోగ విశేషంలో ప్రమోషన్ రావాల్సింది కూడా ఎన్నో రోజుల నుంచి ఆగిపోవటం, అలాంటిది టక్కన ఈ పూజా బలం చేసిన దానివల్ల, ఆ మొక్కులు చెల్లించిన దానివల్ల వాళ్ళకి తప్పకుండా ఆ పని జరగటం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మరి వాళ్ళు మతిమరిచిన తర్వాత వాళ్ళకి అనుకోకుండా జ్ఞాపక శక్తి లేకోకుండా అనుకోకుండా మతిమరిస్తే దానికి ఎవరు ఏ ఇబ్బందులు అనేది ఏమి ఉండవు. అంటే దానికి ఏ ఇబ్బందులు ఉండవు, దానికి ఏం సమస్య అనేది ఉండదు. తెలిసిన తర్వాత మనం మొక్కిన తర్వాత జ్ఞాపకం ఉంచుకొని తెలిసిన తర్వాత మనకి చేయకోకుండా ఉండాలంటే ఆ దోషం మనల్ని కొంత పీడిస్తుంటుంది. ఆ దోషం వల్ల కొన్ని పనులు కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బంది పడుతూ లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని వస్తుంటాయి. మనం మంచిగా పోతే అక్కడ మనకు చెడు వస్తుంటుంది. అమ్మ అన్నాం అనుకో వాళ్ళకి మనకి అరే నీటికి కనబడుతుంటుంది. ఆ విధంగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి అది మనకి ఒక మొక్కేవరా అంటే అది గుర్తుంచుకొని చేయాలి. గుర్తు లేదు అంటే ఇక దాన్ని వదిలేయాలి. గుర్తు లేదు కాబట్టి ఇక దాన్ని వదిలేసి మీరు చేయాల్సిన పూజా బలాలు, మీరు చేసే పూజలు, మీరు చేసే పనులు, మీరు చేయాల్సిన కార్యక్రమాలు అవి మీరు చేసుకుంటూ పోతే మీకు తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు విజయం అనేది కలుగుతుంది. మరి భగవంతుడు పూజా బలం మనం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా త్రికార శుద్ధి మన మైండ్లో పెట్టుకొని మనం చేసే పూజా బలం, మనం చేసేది పెద్ద పూజ చేయకపోయినా చిన్న పూజ చేసినా కూడా అది మనస్ఫూర్తిగా వెళ్ళి ఆ భగవంతుని మనం పూజిస్తే భగవంతుడు మనకి ఏదో ఒక విధంగా మనం కరుణిస్తాడు. ఆ భగవంతుడు అనేది మనకి ఎవరో ఒక రూపంలో నుంచి మనకు ఎదురవుతారు. భార్య రూపంలో, పిల్లల రూపంలో, కుటుంబ రూపంలో, లేదా స్నేహితుల రూపంలో మనకు వచ్చి సహకారం చేసి తప్పకుండా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే కావాలనుకుంటే మీరు ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది మా దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీ సమస్య మొత్తం తీరాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.